వరంగల్లోని ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాస్టర్ క్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా తమ మడికొండ కార్యాలయంలో నిర్వహించింది. సైంట్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సైంట్ ఫౌండేషన్ పేర్కొంది. 25కు పైగా ఇంజనీరింగ్ కళాశాలల నుండి 120కి పైగా విద్యార్థులు వచ్చి ఈ ఫౌండేషన్ చొరవతో సైంట్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి గ్రామీణ మరియు పట్టణ నిరుద్యోగ మహిళలకు సాధికారిత కల్పిస్తుంది. 10,000 మంది మహిళలు సరైన శిక్షణతో ఇప్పటికే స్థిరమైన జీవనోపాధి పొందారు. ప్రతి ఏటా దాదాపు 2,000 మంది మహిళలు విద్యార్థులు ఉపాధి పొందుతున్నారు. Which will be skill upgradation, లేకపోతే schools. There are about 33 schools which are run all over the country by Science Foundation. వాటిల్లో about 22 schools are in Telangana. ఇవన్నీ schools చాలా ఎలిమెంటరీ రన్ చేస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి, అర్బన్ మైక్రో స్కిల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఇనిషియేటివ్స్ రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ బీవీఆర్ మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బాగా ప్రమోట్ చేయాలి అని ఆయనకి ఫస్ట్ నుంచి బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆయనకి అది పర్సనల్ అంబిషన్ అనమాట. ఈ ఎలా డెవలప్ చేస్తాం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని. అందుకని ఆయన ఒక కొత్త ఇనిషియేటివ్తో వచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి. సో మేము ఆ స్కూల్ ద్వారా ఏం చేస్తామంటే కెపాసిటీ అండ్ కేపబిలిటీ, ఏది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాన్ని, తర్వాత దాని యొక్క నంబర్, ఎక్కువ మంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపుకి ఎలా వెళ్తారు అనేది ప్రమోట్ చేయడం అనేది ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎలా చేస్తాము అంటే వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మేమేమి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఏది డిగ్రీలు ఇచ్చే కాలేజ్ అలా ఏం కాదు. ఇదేంటంటే చిన్న చిన్న కోర్సెస్ అనమాట. చిన్న చిన్న కోర్సెస్. ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ స్కిల్తో వస్తారు. కానీ మనం ప్రపంచంలో ఇప్పుడు ఏంటంటే చాలా జాబ్ లేదు, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి అనేది ఇప్పుడు కొత్త స్లోగన్ అనమాట. వీళ్ళందరినీ మనం ఒక జాబ్ని ఇచ్చేవాడుగా ఎలా తయారు చేస్తాం, అంతే తప్ప వీళ్ళేంటి మళ్ళీ ఒక కార్పొరేట్లో జాబ్ అడగటం అలా కాకుండా వీళ్ళందరినీ జాబ్లు ఇచ్చేవాళ్ళుగా ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ రోజుల్లో స్టార్టప్ అనేది ఒక పెద్ద మూమెంట్గా జరుగుతోంది. వీళ్ళందరికీ కాకపోతే ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇచ్చే స్కిల్స్ సరిపోవు, మనం దానికి ఎడిషనల్గా ఏమన్నా సప్లిమెంట్ చేయగలమా అనేది. ఇదేంటంటే పెద్ద పెద్ద సిటీస్లో అయితే చాలా అవుతున్నాయి. పెద్ద సిటీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ విచ్ డూ మెనీ ట్రైనింగ్స్ అండ్ ద స్టూడెంట్స్ హ్యావ్ యాక్సెస్ టు దెమ్. కాకపోతే Tier 2, Tier 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళందరికీ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్, 2-3 డేస్ కోర్సులు, 8 డే కోర్సులు, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేసాం. కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసాము, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అనమాట. ఆ సిరీస్లో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎలా ఇన్స్పైర్ చేస్తాం, పిల్లలకి ఈ వ్యవస్థాపకత, తెలుగులో అయితే స్టార్టప్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చెప్పడం అనమాట. సో ఇందులో ఏం చెబుతామంటే అసలు డిజైన్ థింకింగ్ అని ఇలా కొత్త కొత్త ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అంటే ఏంటి, అసలు ఎలా పనిచేయాలి, ఒక స్టార్టప్ని పెట్టాలంటే ఐడియాలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఆ ఐడియాని ఒక కస్టమర్తో ఎలా కనెక్ట్ చేస్తారు, మార్కెట్ ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత బిజినెస్ మోడల్ అని ఉంటుంది, అంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటివన్నీ టీచ్ చేయడం ప్రధాన ఉద్దేశం అనమాట. ఎందుకు చేస్తున్నాం అని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, ఇంజనీరింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఐఎమ్ ఏ ఇంజనీర్ బై మై సెల్ఫ్. సో ఇంజనీరింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా మనం కనబడితే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఇంజనీర్ల యొక్క జాబ్. అలాగే కొత్త కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం అనేది ఇంజనీర్స్ యొక్క జాబ్. వీటిల్లో ఏం చేస్తున్నాం అంటే సమాజంలో రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి ఇంజనీర్స్ ముందుకు వస్తే వాళ్ళంటూ వాళ్ళే బిజినెస్ని క్రియేట్ చేసుకుంటారు, కొంతమందికి ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతారు అనమాట. అది ప్రైమరీ ఉద్దేశం. దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ బీవీఆర్ సైన్స్ స్కూల్ అనేది ఇవన్నీ ఈ నైపుణ్యత పెంచడం, కెపాసిటీ పెంచడం, అది మా ప్రైమరీ గోల్. దానికి మాకు సైన్స్ ఫౌండేషన్ నుంచి ట్రెమెండస్ సపోర్ట్ లభిస్తుంది.